9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో కాంగ్రెస్ 1.5 సంవత్సరాల పరిపాలనలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి అటు డబుల్ బెడ్రూమ్ కానీ ఇటు ఇందిరమ్మ ఇల్లు కానీ ఒకటి కూడా రాలేదు అధ్యక్ష. 396 ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు పూర్తి చేసుకుని అవి ఎందుకు డిస్ట్రిబ్యూషన్ చేయలేదో నాకు ఇంకా తెలియదు అధ్యక్ష. అదే విధంగా 252 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 80% కంప్లీట్ చేసుకుని 20% కంప్లీట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి అధ్యక్ష. ఇది హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నిజామాబాద్ కలెక్టరేట్ లో వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. 1,25,00,000 రూపాయలు శాంక్షన్ చేసి దసరాకు మేము లబ్ధిదారులకు అందిస్తామని చెప్పి దసరా వెళ్లి 4 నెలలు అయింది అధ్యక్ష. 1,25,00,000 కాకుండా 4 కోట్ల ఫండ్ రిలీజ్ చేస్తే సుమారు 650 ఇండ్లు లబ్ధిదారులకు అందుతాయని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదే విధంగా అర్బన్ లో స్థలం ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పేదలకు. అక్కడ మీరు ఏదైతే మొదటి దఫా 3,500 ఇండ్లు ఇస్తానని చెప్పినరో మీ సర్వే ప్రకారం 2,650 మందికే జాగాలున్నాయి. 850 ఇళ్లకు స్థలం చూపెట్టి మొదటి దఫా 3,500 ఇండ్లు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీలో 800 మహిళా స్టూడెంట్స్ కు ఒకే హాస్టల్ ఉంది అధ్యక్ష. ఒక్కొక్క రూమ్ లో 10-12 మంది ఉంటారు కనుక ఇంకొక హాస్టల్ నిర్మించడానికి మీరు ప్రభుత్వము చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదే విధంగా తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కేవలం తెలంగాణ యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ మీరు ప్రారంభించాలని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష.